ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేస్తుంది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ఏర్పాటు చేశారు. నాగరాజును ఈ రోజు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. సింగ్ నగర్ లోని నాగరాజు నివాసానికి భారీగా అతని మద్దతుదారులు చేరుకున్నారు. నాగరాజుకి మద్దతుగా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నాగరాజు లొంగిపోతారా లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గంజాయి బ్యాచ్ ని వేరే నాగరాజు గారు అరెస్ట్ అవడానికి వీల్లేదు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అయితే పరుడు మాకు కావాలి. నాగరాజు గారు లాంటి వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ లో ఉండాలి. గంజాయి బ్యాచ్ ని వేరే నాగరాజు గారు అరెస్ట్ అవడానికి వీల్లేదు. నిన్న అర్ధరాత్రి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో స్టేషన్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని విచారించింది ఏసీపీ దైవప్రసాద్ బృందం. సాయికృష్ణను లాకప్ డెత్ చేసి దహనం చేశారనే ఆరోపణలతో ఇప్పటికే కృష్ణలంక స్వర్గపురిలో వివరాలు సేకరించారు పట్టమట్ట సిఐ పవన్ కిషోర్. మే 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు అనాథ మృతదేహాలు తెచ్చారన్న సమాచారంతో రాత్రి బస్టాండ్ నుంచి స్వర్గపురి వరకు సీసీ కెమెరాలు పరిశీలించారు గుణదల సిఐ. మరోవైపు ఇదే కేసులో క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ బృందాల విచారణ ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తోంది ఏసీపీ బృందం. ఇప్పటికే సిఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ కేసులో నాగరాజుతో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఈ అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ లతాకుమారిని నిన్న మరోసారి విచారణకు పిలిచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్న జగ్గయ్యపేట, మైలవరం, గుణదల, వన్ టౌన్, సత్యనారాయణపురం, పట్టమట సీఐలతో కీలక ఆధారాల కోసం దర్యాప్తు చేయిస్తున్నారు సిపి రాజశేఖర్ బాబు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల పరిధిలో విచారణ కొనసాగుతోంది. డిపార్ట్మెంట్ లో ఉండాలి. గంజాయి బ్యాచ్ ని వేరే నాగరాజు గారు అరెస్ట్ అవడానికి వీల్లేదు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అయితే